హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుడ్డి చిన్ను 143. అందరూ కాఫీ తాగేశారా ఫ్రెండ్స్? మేమైతే ఇప్పుడే తాగుతున్నాము. అట్లే ఫ్రెష్ అయిపోయి దేవుడికి పూజ చేసుకొని వంట చేద్దామని రెడీ అయ్యాను. అయితే ఈరోజు వచ్చేసి నేను ఆలూ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నేను నా స్టైల్లో ఆలూ ఫ్రై ఎలా చేద్దాం అనుకుంటున్నాను, నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ చూసేద్దాం రండి. ముందుగా 4 మీడియం సైజ్ ఆలూ తీసుకుని కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దాన్ని పీల్ తీసేసి కట్ చేసుకున్న తర్వాత దాన్ని వాటర్లో వేసుకున్నాను. అండ్ తర్వాత బాండీలోకి కొంచెం ఆయిల్ తీసుకుంటాను. ఎందుకంటే ఈరోజు నేను పప్పుల పొడితో చేయాలనుకుంటున్నాను, అందువల్ల కొంచెం ఆయిల్ తీసుకున్నాను. అండ్ పప్పుల పొడితో చేయాలనుకుంటే మా ఇంట్లో ఏమంటే మేము ఎక్కువ దినుసులు అవంతా తినము. అందువల్ల జీలకర్ర, ఒక ఎండుమిర్చి, 2 వెల్లుల్లి ఉంటాయి కదా, తెల్లగడ్డ, అది మాత్రం ఆయిల్లో వేసుకుని వేయించుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఫ్రెండ్స్, మాడిపోతాయి. నేను ఎప్పుడు చేసేది మాడిపోవడమే. తర్వాత కొంచెం ఇంట్లో కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఉంటే వేసుకోవచ్చు. మాకు 2 ఉన్నాయి, కాకపోతే మేము ఎక్కువ కరివేపాకునే ప్రిఫర్ చేస్తాం. సో అది వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటూ ఉండాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత తాలింపు బాగా ఆయిల్లో మగ్గిన తర్వాత చూడండి, చక్కగా ఆయిల్లో మగ్గిన తర్వాత తాలింపు, అప్పుడు మనం ఆలు ముక్కలు ఉన్నాయి కదా వాటర్లో, అవి తీసుకుని వేసుకున్న తర్వాత కొంచెం ముందుగా అటు ఇటు తిప్పుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుంటే ఒక 15 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తే మగ్గుతూ ఉంటుంది, బాయిల్ అవుతుంది. అటు ఎక్కువ కాకుండా ఇటు తక్కువ కాకుండా ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ అట్లా మీకు తెలుస్తుంది కదా, అట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుందాం. మా అమ్మ వాళ్ళ సైడ్ ఏమంటే కారం వేస్తారు. కారం వేసి అంటే అట్లా కూడా బాగుంటుంది. నేనేమంటే పప్పుల పొడి నాకు ఇక్కడ ఇట్లా అలవాటు అయిపోయింది. మేము తిరుపతికి వచ్చేసాం కాబట్టి మాకు ఇక్కడ స్టైల్ అలవాటు అయిపోయింది. అందువల్ల మేము ఎక్కువ పప్పుల పొడే ప్రిఫర్ చేస్తాము, ఏ ఫ్రై అయినా సరే. మగ్గిపోయిన తర్వాత 10 మినిట్స్ అట్లా మగ్గిపోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇట్లా అయిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ముక్క మెత్తగా అయిపోయింది, మీరు తీసి కూడా చూసుకోవచ్చు. తర్వాత పప్పుల పొడి యాడ్ చేసేసుకోవడమే. నేను పప్పుల పొడి ముందుగా పట్టుకుని ఉంటాను, ఎందుకంటే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తారు కాబట్టి మార్నింగ్ చేయాల్సి వస్తుంది. నాకు కర్రీ, లంచ్ అదంతా కాదు, రైస్ చేయడం, కర్రీ చేయడం, ఒక్కోసారి రసం కూడా పెట్టమంటారు. ఆ టైంలో నాకు కాదనేసి నేను ముందే పట్టుకుని ఉంచుకుంటాను. తర్వాత అయిపోయిన తర్వాత జస్ట్ లాస్ట్లో కలిపేసుకోవడమే. మా హస్బెండ్ పెట్టుకుని తింటున్నారు, బాగుందని చెప్తున్నారు. చూడండి, పక్కన పచ్చడి నైట్ కొబ్బరి మామిడికాయ పచ్చడి చేశాను, అది వేసుకుని తిన్నారు. మీరు కూడా నచ్చితే ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. అదిగోండి, కర్రీ అయితే బాగుంది. మీకు కూడా నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.